హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ గల టాపిక్తో సహా అయితే మీ దగ్గరికి వచ్చానండి. మీరు చూస్తున్నది ఆర్జెంటల్ 4150 స్టెబిలైజర్ అండి, డబల్ బూస్టర్. ఇది ఎక్కువగా ప్రతి ఇంట్లో ఉండే ఏసీకి అనేది స్టెబిలైజర్ అనేది ఏది తీసుకోవాలనేది ఎవరికి తెలియదు అనమాట. అంటే తెలుసు కానీ అండి అంతగా తెలియదు. బట్ నా వీడియోతో మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి వీడియో అయితే మాత్రం డబల్ బూస్టర్ స్టెబిలైజర్ ఆర్జెంటల్ 4150 ఇది వీగార్డ్ కంపెనీ వాళ్ళదండి. దీని పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎంత లో వోల్టేజ్ ఉన్నా సరే మాత్రం స్టెబిలైజర్కి కంపర్షన్కి అనేది ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుందండి. ఇది లో కరెంటు 130 నుంచి హై కరెంటు 285 వరకు కూడా దీని పవర్ కన్జంప్షన్ అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నట్టు కదండి, ఇది చాలా స్మూత్గా ఒక స్టైలిష్గా అనేది వీగార్డ్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. దీని మాన్యువల్ అనేది స్క్రూ ఫిట్టింగ్ ఎలా చేయాలి, వాల్ మౌంట్ ఎక్కడ ఆ వాల్ దగ్గర ఎలాగా ఇన్సర్ట్ చేయాలనేది ప్రతిదీ కూడా మనకి ఒక పేపర్ మీద అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదండి, దీని కలెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది జస్ట్ ఒక మాన్యువల్ లాగా ఇచ్చారండి. దానికన్నా ఈ వీడియో పూర్తిగా చూస్తే ఏ విధంగా అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. అయితే ప్యాకింగ్ అనేది చాలా స్టఫ్గా ఇచ్చినట్టు ఉన్నారు, అసలు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదిగండి బాక్స్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏది డ్యామేజెస్ అవ్వకుండా థర్మాకోల్ షీట్లతోనైతే పెట్టి పార్సల్స్ చేశారండి. చూడడానికి అయితే మాత్రం ఆన్సమ్ చాలా బాగుందండి. ఏదో సింపుల్గా అదొక ఐటమ్ దానిలాగా ఉందన్నమాట. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా స్టెబిలైజర్స్ బిగించాను, కానీ ఇది చూడడానికి కూడా చాలా సింపుల్గా ఒక స్టైలిష్గా ఒక చిన్న మినీ ఏసీ లాగా అనిపించింది నాకు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండి, మొత్తం ఓపెన్ చేసిన తర్వాత దీని లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఫినిషింగ్ కానీ లోగో కానీ చాలా బాగుందండి. సింపుల్గా ఏసీ స్టైల్ లాగా అనేది చూపించారనమాట, ఫ్రంట్ కానీ సైడ్ కానీ. కానీ ఒక స్టెబిలైజర్కి అనేది హీటింగ్ ఫ్యాన్ అనేది కూడా ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, హీటింగ్ ఫ్యాన్ అండి అది. అలాగే బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఒక పవర్ కార్డ్ అనేది ఇచ్చారు. తర్వాత ఏమో అని కంపెనీ మోడల్, దాని పవర్ కన్జంప్షన్ అనేది అన్నీ నేను చెప్తానండి డీటెయిల్స్. నేను బ్యాక్ సైడ్ చూస్తే 12 volts యాంపియర్ కూడా కన్జంప్ట్ చేసుకోవచ్చు. మనకు వాల్కి వేసుకుంటే హోల్స్ అండి అది కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చారండి. అదిగోండి స్క్రూస్ ఇచ్చారు మనకు. ఆ రెండిట్లోనే 2 హోల్స్ అనేది పెట్టుకొని స్క్రూస్ టైట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కనెక్ట్ చేయాల్సిందండి. ఈ కనెక్టర్ చాలా బాగా ఇచ్చాడండి. ఏంటంటే లోపలికే ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదండి, అక్కడ రెడ్, గ్రీన్, బ్లాక్ ఇచ్చారు కదండి. అక్కడ కిందన అవుట్పుట్స్ ఇచ్చుకోవాలన్నమాట. దీనికి మెయిన్స్ కార్డు, దీనికి ఇన్కమింగ్ ఇచ్చే మెయిన్స్ కార్డు అండి. దీనికి ఎటువంటి ప్లగ్ అనేది ఉండదు. మనం ఆల్రెడీ టాప్ ప్లగ్ అనేది మనం బిగించుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఇప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్. చాలా చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి ఇంకేం అవ్వలేదు, ఆ స్క్రూస్ను జస్ట్ రొట్టెడ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఆల్రెడీ వాల్కి అనేది హోల్స్ వేయాల్సి అని చెప్పేసి హోల్స్ వేసి మనం పెట్టాలి కాబట్టి మనకు ఆల్రెడీ ఎక్కడ హోల్స్ వేయాలి, ఏ విధంగా ఎంత డిస్టెన్స్లో వేయాలి అనేది వాళ్ళు ఒక మెజర్మెంట్ లాగా ఇచ్చారనమాట. మనం జస్ట్ ఆ పేపర్ అనేది వాళ్ళ హోల్స్ మనం ఎక్కడ వేస్తామనేది చూసుకొని ఆ పేపర్ అనేది ఆ వాల్కి అనేది ఉంచుకొని ఈ విధంగా చూడండి నేను పెడుతున్నాను కదండి, ఈ విధంగా హైట్ అదంతా చూసుకొని పేపర్ ఆ విధంగా పెట్టుకొని అక్కడ హోల్స్ మార్క్ ఉంటుందండి. హోల్స్ అనేది రెండిట్లకి మార్క్ చేసుకోవడం అంతేనండి, సింపుల్గానా. చూడండి నేను అక్కడ హోల్ మార్కింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కూడా మార్కింగ్ చేశాను అనమాట. సేమ్ అక్కడ డ్రిల్ అనేది వేసుకొని చూడండి, కనిపిస్తుందా మీకు? అక్కడ 2 అనమాట, 2 పడతాయండి, ఎక్కువ పడవు. హోల్స్ డ్రిల్తో వేసుకున్న తర్వాత రాయల్ ప్లగ్స్ కూడా అందులోనే ఉంటాయండి. రాయల్స్ ప్లగ్ 2 కూడా అందులోనే పెట్టేసి నేను ఆల్రెడీ ఒక పెట్టాను. రెండో హోల్ కూడా రెండోది కూడా పెట్టేశానండి. స్క్రూస్ కూడా వాళ్ళే ఇస్తారండి. దానికి ఎంత లెంత్ ఉండాలో స్క్రూస్ అనేది చూసుకొని మనం బిగించాలి. అలాగని చెప్పేసి వాల్ వరకు కూడా బిగించకూడదండి. ఎంతో కొంత కనీసం ఒక 2 inches అయినా సరే బయటకు ఉండాలండి. ఎందుకనంటే మనకి ఆ లోపల అనేది గాడిలో కూర్చుంటే మనకు ఎటువంటి షేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట.
నేనైతే మాత్రం ఆ స్క్రూస్ అనేది బిగిస్తున్నాను. ఆ కంపెనీ వాళ్ళ స్క్రూస్ అండ్ రాయల్ ప్లగ్స్ కూడా ఇవ్వడం మంచిదే అయింది. ఎందుకనంటే కొన్ని లూజ్ అయిపోతుంటాయండి హోల్స్లోని. ఒక్కొక్క దగ్గర అయితే పెద్దవి అయిపోతాయి, ఒక్కొక్క దగ్గర కూడా బోర్డు లోపల కూడా వెళ్ళి షార్టేజ్ అయ్యేవి కూడా ఉన్నాయండి. అటువంటి కంప్లైంట్లు కూడా నేను చూశాను. కానీ కంపెనీ వాడు అయితే మాత్రం ఇలా ఇవ్వడం అనేది బాగుంది. అలాగా స్క్రూస్ అనేది స్క్రూ డ్రైవర్తోనే బిగించుకోవాలండి. ఎందుకనంటే హ్యామర్తో కొట్టేస్తారండి చాలామంది. అలా కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే రేపు అది ఓపెన్ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి స్క్రూస్ అనేది వేసుకొని కనీసం 2 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ అయినా సరే ఎక్స్ట్రా పైకి ఉంచుకోవాలండి. మనం ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కాబట్టి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఏసీకి ఇన్పుట్ అవుతున్న కేబుల్ అనేది మనం ఇక్కడ కనెక్టర్ దగ్గర అయితే మాత్రం త్రూ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ అవ్వడం అనేది చాలా బాగుందండి. ఒక్కొక్కసారి అయితే సైడ్ని ఇస్తుంటాడు, కానీ అటువంటి సైడ్ ఇస్తే కొంచెం వైర్లు కొంచెం గట్టిగా కనబడతాయి. కాబట్టి ఈ బ్యాక్ సైడ్ అవ్వడం అనేది చాలా బాగా నచ్చింది వీగార్డ్ కంపెనీ వాళ్ళు మాత్రం. అయితే మనకి అక్కడ కలెక్షన్స్ అవ్వడానికి అనేది ఏం కాదండి, అంత ఏం ఆలోచించే అవసరం లేదు. సేమ్ అక్కడ అవుట్పుట్ అని ఉంటుందండి. అవుట్పుట్ అని ఉన్న దగ్గర బ్లాక్ ఉన్న దగ్గర బ్లాక్, ఎర్త్ అనేది సెంటర్ వస్తుందండి. సెంటర్ని బిగించుకోవాలి. అలాగే ఈ కార్నర్ రెడ్ వస్తుంది, అంటే ఫేస్ అండి. ఆ ఫేస్ కూడా మనం అక్కడే కలుపుకుంటే వైరింగ్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇందులో కన్ఫ్యూజ్ పడాల్సింది ఏమి ఉండదండి, జస్ట్ అక్కడే ఉంటుంది. ఆల్రెడీ అవుట్పుట్ అని ఉంటుంది. మనం ఏసీకి ఇన్పుట్, స్టెబిలైజర్కి అవుట్పుట్ అనమాట. సేమ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏసీకి ఇన్పుట్, స్టెబిలైజర్కి అవుట్పుట్ సేమ్. ఆ కేబుల్ తీసుకొచ్చి ఆ 3 వైర్లు అనేది రెడ్లో రెడ్, గ్రీన్లో గ్రీన్, బ్లాక్లో బ్లాక్ అనేది ఆ కనెక్టర్లో మనం టైట్గానే, మరి కొంచెం అంత టైట్ కాకుండా ఒక నార్మల్ టైట్గా చేసుకోండి. షార్టేజ్ స్పార్క్స్ అవి రాకుండా ఉంటాయి. సేమ్ నేను చూపిస్తున్నట్టుగా ఆ విధంగా కలుపుకోండి. ఇప్పుడు నేను వాల్క్ అనేది పెడుతున్నాను చూడండి. పెట్టగానే ఆ లుక్ అనేది మారిపోద్ది అనమాట. ఆ విధంగా ఆ హోల్స్ అనేది, ఆ హోల్లో అనేది ఈ స్క్రూస్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. సేమ్ జస్ట్ అలా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ సిట్టింగ్ అయిపోద్దండి. చూడడానికి అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. వీగార్డ్ వాళ్ళు మాత్రం ఏసీ లాగా ఒక చిన్నది ఆ లుక్ రావడానికి కోసం మరి ఏం చేసి చూడండి. ఏసీ పక్కన మన స్టెబిలైజర్ అనేది ఎలా ఉంది, చాలా బాగుంది కదండి. బాగుంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి బాగుందా లేదనేది. నేను జస్ట్ ఏంటంటే కలెక్షన్ అవ్వడానికి గురించి పైప్ ఏదేసి లోపల ఈ విధంగా కనిపించకుండా ఎంత కొంత నీట్గా ఉంటుందని చెప్పి ఇచ్చేసాను. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేసిన తర్వాత సింబల్స్ మోడల్ నెంబర్ వచ్చిందండి. టైం డిలే ఉందన్నమాట. అక్కడ టైం డిలే దాని గురించి నేను వీడియో చేస్తానండి మీకు. ఈ టైం డిలే ఎందుకు అలాగ అవుతుంది అని అనేసి చూడండి. ఇప్పుడు దీని పెర్ఫార్మెన్స్ అనేది చెప్తానండి. ఇది డబల్ బూస్టర్ అండి. కంపర్షన్కి అనేది ప్రొటెక్షన్ బాగా ఉంటుంది అనమాట. దీని ఇన్పుట్ ఎంత వస్తుందో, అవుట్పుట్ ఎంత వస్తుందో అనేది కూడా నేను చెప్తాను. చూడండి, ఇక్కడ ఓపీఆర్ అని వచ్చింది కదండి, అవుట్పుట్ కరెంట్ అనమాట. ఇది అవుట్పుట్ కరెంట్ 214, ఐపీ కరెంట్ అంటే ఇన్పుట్ కరెంట్ అనమాట. ఇన్పుట్ కరెంట్ 249, 250 అలా చూపిస్తుంది అనమాట. ఓపీ అనేటప్పటికి అవుట్పుట్ కరెంట్ అండి. ఐపీ అనేటప్పటికి ఇన్పుట్ కరెంట్ అనమాట. అవుట్పుట్ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్పుట్ కరెంట్ ఎంత వస్తుంది అనేది కూడా ఇప్పుడు మీరు చూసారు కదా. మనకి అవుట్పుట్ కరెంట్ మాత్రం కంపల్సరీగా 240 ఆ రేంజ్లో అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. లో వోల్టేజ్ ఎంత వచ్చినా సరే 130 నుంచి 280, 285 వరకు కూడా ఉంటుందండి దీని పవర్ కన్జంప్షన్ రేటింగ్ అండి. కాబట్టి చూడండి, స్టెబిలైజర్ ఉండడం వల్ల ఏసీకి అనేది చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇటువంటి స్టెబిలైజర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, మీరు చూస్తున్నారు కదా ఆ లుక్ అనేది ఎలా ఉందనేది కామెంట్